చాలా ఇన్కన్వీనియంట్ అవుతుంది. 3.5 అవర్స్ అయింది మేము నిలబడి. కానీ ఇక మరి రేవంత్ అన్న సీఎం అయింది కదా, ఆయన డెవలప్ చేస్తాడని ఏమో దర్శనం కన్వీనియంట్ చేస్తాడని ఆశిస్తున్నాం. అది సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ దర్శనం చాలా లేట్ అవుతుంది. రద్దీ ఎక్కువ ఉంది, పెద్ద మనుషులు ఉన్నారు పాపం. ఇంతకుముందు చక్కెర వచ్చి పడిపోయింది వెనుక ముస్లామే. నా పేరు సంతోష్ కుమార్, వరంగల్ డిస్టిక్. మా మదర్ తోటి వచ్చిన మా మదర్ కాలు నొప్పులు మోకాలు నొప్పులు అవి ఉన్నాయి, బెడ్లు ఎక్కలేకపోయింది. జర ఓల్డేజ్ ఉన్న డైరెక్ట్ పంపిస్తే జర బెటర్ ఉంటుంది వృద్ధులకి. దాని గురించి మాట్లాడదాం. నా పేరు ఉదయశ్రీ అండి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ చాలా రష్ ఎక్కువ ఉందండి, కానీ ఫెసిలిటీస్ అంతగా లేవు. పిల్లలకి పెద్దలకి అంతా ఒకటే లైన్ ఉంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎవరికి వారికి సపరేట్గా చేస్తే లైన్ చేస్తే అందరికీ దర్శనానికి కానీ పిల్లలకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 500 కోట్లు ఇస్తాడు, ఇవన్నీ మారిపోతాయి, రూపురేఖలు మారిపోతాయి మొత్తం. 100 కోట్లు ఇస్తామంటే ఓడిపోయిండు, మళ్ళీ గెలిపిస్తే ఇస్తుండే. దీన్ని ఏం చేస్తుండే, బొమ్మని చేసి పెడుతుండే. ఎందుకు వెళ్ళాడు, ఆయన మర్చిపోతాడు కదా, ఇప్పుడు మళ్ళీ గెలిస్తే గుర్తుకొస్తుండే. ఓకే, కానీ సామాన్య భక్తులకి కిక్కిరిసిపోయింది కదా, జర కష్టమవుతుంది. లైన్లు కొంచెం ఎక్కువ పెట్టి తొందర మూవ్ అయితే బాగుంటుండే. బాగానే ఉంది. ఓకే, సీనియర్ సిటిజన్స్కి డైరెక్ట్ దర్శనం ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సౌకర్యాలు మామూలుగా ఉన్నాయి, పెద్దగా చెప్పుకోదగ్గంతగా ఏం లేదు. ముఖ్యంగా మహిళలకు వృద్ధులకు ఒక సపరేట్ లైన్ పెట్టేసి ఆ లైన్ ద్వారా వాళ్ళని పంపిస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇంకా అప్డేట్ కాలేదు. అన్ని గుళ్ళల్లో అందరూ అప్డేట్ అవుతారు, కానీ టెంపుల్ వాళ్ళు ఇంకా అప్డేట్ కాలేదు. ఏదైతే స్కానింగ్ సిస్టమ్ ఉన్నదో, టికెట్ సిస్టమ్ ఉన్నదో, ఆన్లైన్ బుకింగ్ కూడా అవకాశం కల్పిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మరి ఇంకెప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ చైర్మన్ కానీ ఆ ధర్మకర్తలు కానీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేసే ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఏమి వాటర్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా దూరం నుంచి వస్తున్నాం కదా, వాటర్ లేదు, ఏం లేదు. అంటే కొందరు పెద్ద మనుషులు ఉంటారు, బీపీ ఉన్నోళ్ళు ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు అరేంజ్ చేయాలా. అట్లాంటప్పుడు అరేంజ్ చేయనప్పుడు ఈ సౌకర్యం ఇచ్చి ప్రత్యేక దర్శనం అని డబ్బులు తీసుకొని చేయడం పద్ధతి కాదు కదా. చెయ్యాలా. ఇంకా ఈ ధర్మకర్తలు కానీ, చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి ఆ ప్రత్యేక దర్శనానికి వేరు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు వేరు లైన్లు పెట్టి పంపిస్తే బాగుంటుందన్న ఆలోచన. మా మంత్రి పెద్దపల్లి డిస్టిక్ కమాన్పూర్ మటన్ నర్సరీ. లైన్లో నిలబడి బాగా ఇబ్బంది అవుతుంది, కాళ్ళ నొప్పులతో. ఆపరేషన్ అయింది కూడా, ఏం సౌకర్యం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అన్నీ ఏంలాడనా 10 ఏళ్ళ సంది మా దాంట్లో అభివృద్ధి చేస్తామన్నారు. అక్కడ యాదాద్రి నరసింహస్వామి కాడ చేస్తే అన్ని గుళ్ళల్లో అయినట్టే చెప్పుకుంటారు. ఏమిలాడన్నా అయితే ఏమి లేదు, వెనకటి ఉన్నట్టే ఉన్నది. అది కేసీఆర్ దేవుడు సంతం అన్నట్టు చేసాడు కేసీఆర్. ఇక దీనికి కూడా 100 కోట్లు ఇస్తామని అప్పుడే చెప్పిండు 9 సంవత్సరాల కిందనే. రూపాయి ఇవ్వలేదు. ఇచ్చుడు ఎక్కడిది, ఇచ్చినాక గిట్టుంటుంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కూడా అంత గందోళ్ళు కిందకి పోవడం, కిందోళ్ళు గారు కొత్తగా తయారైతలేదు కదా. ఇప్పుడు అందులో టికెట్ లేకపోయినా ఇలా కలిసి చేరుతారు. అలా తలకాయ మారతలేదు, మనుషులు మారుతారంట. పార్టీ మారుతారు కానీ గుణము మంచితనం మారతలేదు. మరి ఏం చేద్దామంటే, ఏం చేసుడంటే ఓటర్లకు ప్రజలకు బుద్ధి రావాలి. ఏమన్నా చేయాలంటే మంచిది, అట్లేమన్నా మారుతారు. ఎట్లయితే బాగుంటుంది అంటావు? ఎట్లా అంటే పంత పైసకు కళ్ళకు తిరమర చేసి బోర్రిస్తాను మనుషులను.